దానికి శృంగి ఒప్పుకోలేదు. తన శాపానికి తిరుగులేదన్నాడు. శమీకుడు తన కుమారుని మాటలు విని మౌనంగా ఆకాశాన్ని చూశాడు. వెంటనే శమీకుడు తన శిష్యుడు గౌరముఖుడు అనేవాడిని పిలిచాడు. నీవు పరీక్షిత్తుకు వద్దకు వెళ్ళి జరిగిన విషయమంతా చెప్పి ఈ ఆపద తొలగే ఉపాయం చూసుకోమని రాజు పరీక్షిత్తుని వెంటనే హెచ్చరించాలి. ఇదే నా ఆజ్ఞ. గౌరముఖుడు ఆ ఆజ్ఞను స్వీకరించి వేగంగా రాజధాని వైపు బయలుదేరాడు. పరీక్షిత్తుని రక్షణకు దైవ సంకల్పం కదిలింది. గౌరముఖుడు పరీక్షిత్తు వద్దకు వెళ్ళి జరిగినదంతా చెప్పాడు. ఇదంతా విని పరీక్షిత్తు చాలా బాధపడ్డాడు. దానిని నివారించే ఉపాయం ఆలోచించమని మంత్రులను అడిగాడు. వారి సలహా మీద ఎత్తైన ఒంటి స్తంభం మేడ కట్టించుకున్నాడు. మంత్రులతో సహా నివసిస్తున్నాడు. మంత్రతంత్రాలు తెలిసిన వాళ్లను, విషాన్ని హరించే వైద్యులను తన దగ్గర ఉంచుకున్నాడు. ఈయన విధి నీడ పరీక్షిత్తుపై నిశ్శబ్దంగా కమ్ముకుంటోంది. ఇది ఇలా ఉండగా పాములన్నీ లోకానికి హాని చేస్తున్నాయి అని తెలిసింది. పాముల విషం చేత అనేకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ లోక వేదనను చూసి బ్రహ్మదేవుడు ఆందోళన చెందాడు. అందుకే బ్రహ్మదేవుడు కశ్యపుడు అనే మహర్షిని పిలిచాడు. పాముల విషం చేత మరణించిన వారిని తిరిగి జీవింపచేసే విద్యను కశ్యపుడికి ఉపదేశించాడు బ్రహ్మదేవుడు. ఆ విద్యతో లోకానికి మళ్లీ ఆశ వెలిగింది. పాము కాటుతో మరణించబోయే పరీక్షిత్తును రక్షించడానికి ఆ కశ్యపుడు బయలుదేరాడు. శృంగి ఇచ్చిన శాపాన్ని అమలు చేయడానికి తక్షకుడు కూడా బయలుదేరాడు. దారిలో తక్షకుడు కశ్యపుడిని కలుసుకున్నాడు. మునిపుంగవా, తమరు ఎవరు? ఎక్కడకు వెళుతున్నారు? నా పేరు కశ్యపుడు. తక్షకుడు అనే సర్పము బారి నుండి పరీక్షిత్తును రక్షించి తగు బహుమానం పొందడానికి వెళుతున్నాను. నేనే ఆ తక్షకుడిని. పిడుగుపడ్డవాడైనా బతకవచ్చు, కానీ నేను కాటు వేసినవాడు బతకడం కష్టం. నీ మంత్రాలు తంత్రాలు పనికిరావు, కాబట్టి తిరిగి వెళ్ళిపో. కశ్యపుడు ఒప్పుకోలేదు. ఈ పోరాటం విధి నిర్ణయించాలి. అట్లా అయితే నేను ఈ మహావృడాన్ని నా విషంతో భస్మం చేస్తాను. నీకు చేతనైతే మరల బతికించు. తక్షకుడి కాటుకు అంత పెద్ద వృడం కాస్త బూడిదైపోయింది. అక్కడ జీవనమనే మాటే మిగలలేదు. మంత్రశక్తి ముందు విషానికి స్థానం లేదు. మంత్రశక్తి చేత ఆ మహావృడాన్ని జీవింపచేశాడు. పూర్వము ఉన్న మాదిరిగానే మహావృడం మళ్లీ జీవించింది. ఇది అసాధ్యం. మహాత్మా, శృంగి ఇచ్చిన శాపం తిరుగులేనిది. పరీక్షిత్తు బతకడు. కాబట్టి ఆ మహారాజు ఇచ్చే కానుకల కన్నా ఎక్కువ కానుకలు నేనిస్తాను. తీసుకొని వెనక్కు వెళ్ళండి. కశ్యపుడు జరగబోయేదానిని దివ్య దృష్టితో తెలుసుకొని తక్షకుడు ఇచ్చిన కానుకలు తీసుకొని వెనక్కు వెళ్ళాడు.
ఇదంతా ఎలా తెలిసిందంటే ఆ చెట్టు బూడిద కాకముందు ఆ చెట్టు మీద ఒకడు కట్టెలు కొడుతూ ఉన్నాడు. చెట్టుతో పాటు వాడు భస్మమయ్యాడు. కశ్యపుని మంత్రశక్తితో చెట్టు తిరిగి బతికినప్పుడు వాడు బతికాడు. వాడు హస్తినాపురానికి వచ్చాడు. జరిగిందంతా అందరికీ చెప్పాడు. ఆ కశ్యపుడు వెళ్ళిపోయిన తరువాత తక్షకుడు కొందరు సర్పకుమారులను పిలిచాడు. హహా! వారందరికీ బ్రాహ్మణ కుమారుల వేషం వేశాడు. అందరికి పూలు పండ్లిచ్చాడు. అందులో ఒక ఫలంలో తాను ఒక నల్లని క్రిమిలాగా దాక్కున్నాడుచా. పళ్లను తిస్ముకు వెళ్లి జనమేజయునికి ఇమ్మని సర్పకుమారులకు చెప్పాడు. తక్షకుడు చెప్పినట్టు ఆ సర్పకుమారులు పూలు పండ్లు తీసుకొని పరీక్షిత్తు మహారాజు వద్దకు వెళ్ళారు. ఆ బ్రాహ్మణ కుమారును చూచి పరీక్షిత్తు వారందరినీ సాదరంగా ఆహ్వానించాడు. వారు ఇచ్చిన పళ్లను పూలను స్వీకరించాడు. నీ ఫలాలను అక్కడ ఉన్న మంత్రులకు ఇచ్చాడు. ఒక పండు తీసుకొని దానిని ఓలిచాడు. అందులో నల్లని మీలాగా దాక్కున్న తక్షకుడు బయటకు వచ్చాడు. ఆ నల్లని క్రిమి చూస్తూ ఉండగానే విషాగ్నులు చిమ్ముతూ పెద్దదిగా అయ్యింది. తక్షకుడు పరీక్షిత్తును కాటు వేశాడు. ఇది చూచి అక్కడ ఉన్న మంత్రులు సేవకులు పారిపోయారు. ఆ విషజ్వాలలకు పరీక్షిత్తు ఉన్న భవనం భస్మమయ్యింది. తరువాత బ్రాహ్మణులు నీ తండ్రికి కర్మకాండలు జరిపించారు అని, ఓ జనమేజయ మహారాజా, ఇది యుక్తము కాదు అని కూడా తలచకుండా తక్షకుడు ఒక బ్రాహ్మణుడి ప్రేరణతో నీ తండ్రి మరణానికి కారకుడు అయ్యాడు. కాబట్టి నువ్వు కూడా బ్రాహ్మణులను రాపించి సర్పయాగము చేసి తక్షకుడితో సహా పాములను అన్నింటినీ అంతం చెయ్యి అని మంత్రులు జనమేజయునకు వివరించారు. ఇదంతా విని జనమేజయుడు మండిపడ్డాడు. తన తండ్రిని దారుణంగా చంపిన తడకుడి మీద ప్రతీకారం తీర్చుకోవాలని కొన్నాడు. రిద్విక్కులను పిలిచి సర్పయాగం చెయ్యడానికి ఏర్పాట్లు చేశాడు. సర్పయాగం చెయ్యడానికి ఒక యాగశాలను నిర్మించాడు. తన భార్య వపుష్టమతో యాగం చెయ్యడానికి సిద్ధమయ్యాడు. ఇంతలో ఒక వాస్తువిద్యా నిపుణుడు జనమేజయునితో ఇలా పలికాడు. ఓ జనమేజయ మహారాజా, సర్పయాగం చెయ్యాలి అనే నీ సంకల్పం మంచిదే. ఈ యజ్ఞం పూర్తి కాదు, మధ్యలో ఆగిపోతుంది. ఆ మాటలు విన్న జనమేజయుని మనసులో అనేక సందేహాలు ఉప్పొంగాయి. సర్పయాగం విధి దిశగా సాగుతుందా లేక శాపగ్రస్తమవుతుందా? కాని ఆ మాటలు జనమేజయ మహారాజు వినలేదు. వ్యాసుడు, వైశంపాయనుడు మొదలైన మహామునుల సమక్షంలో యాగం చెయ్య తలపెట్టాడు. సర్పయాగం మొదలు అయ్యింది. రివుత్విక్కులు మంత్రాలు పలుకుతూ పాములన్నటిని పిలుస్తున్నారు. అప్పుడు పాములన్నీ వచ్చి హోమగుండంలో పడి భస్మమవుతున్నాయి. ఇంద్రుడి వద్దకు వెళ్ళి దేవేంద్ర, నన్ను కాపాడు. ఇంద్రుడికి బ్రహ్మగారు కొన్ని పాములకు అభయం ఇచ్చిన విషయం తెలుసు. అందుకే తక్షకా, నీకేం భయం లేదు అని చెప్పాడు. నీ పాములు వస్తున్నాయి, కాని తక్షకుడు రావడం లేదు. తక్షకుడు
ఇంద్రుని ఆశ్రయం పొందినట్టు తెలిసింది. అందుకే ఋత్విక్కులు పాదం ఇంద్రుడితో సహా తక్షకుడు వచ్చుగాక అని మంత్రాలు చదవసాగారు. ఇది విని ఇంద్రుడు భయపడ్డాడు. తక్షక, నీ దారిన నువ్వు వెళ్ళు, నేను నిన్ను రక్షించలేను. సర్పయాగంలో పడటానికి తక్షకుడు ఆకాశంలో తిరుగుతున్నాడు. పెద్ద పెద్ద పాములన్నీ సర్పయాగ హోమగుండంలో పడి మరణించడం చూచి వాసుకి భయపడ్డాడు. తన చెల్లెలు జరత్కారువును పిలిచి, చూచావా, పాములన్నీ జనమేజయుడు చేస్తున్న సర్పయాగంలో పడి చనిపోతున్నాయి. అమ్మగారి వాక్కు ప్రకారం మీ కుమారుడు ఆస్తికుడు ఈ సర్పయాగాన్ని నివారిస్తాడు. అందువల్ల నువ్వు నీ కొడుకు ఆస్తికుడిని పంపి ఆ యాగాన్ని నిలుపు చెయ్యి. ఈ పిన్న జరత్కారువు ఆస్తికుడిని పిలిచి, కుమారా, నీ మేనమామ వాసుకి కోరిక పిన్నావు కదా, నీవు వెంటనే వెళ్ళి సర్పయాగాన్ని ఆపుచేయుము అని చెప్పింది. దానికి ఆస్తికుడు సరే అన్నాడు. వాసుకిని భయపడవద్దని చెప్పి వెంటనే జనమేజయుని వద్దకు వెళ్ళాడు. ఆస్తికుడిని చూచి జనమేజయుడు అతనిని సాదరంగా ఆహ్వానించాడు. అతిథి మర్యాదలు చేశాడు. జనమేజయ మహారాజా, నీ పూర్వీకులైన మాంధాత, రఘువు, దశరథుడు, రాముడు, ధర్మరాజు మొదలైన మహారాజులలో ఉన్న ఉత్తమ గుణాలన్నీ నీలో ఉన్నాయి. నీవు యజ్ఞయాగాలు చేసి పునీతుడవైనావు. ఇప్పుడు నువ్వు చేస్తున్న సర్పయాగం నిర్వహిస్తున్నవారు సమస్త శాస్త్రాలు ఎరిగినవారు. వ్యాసుడు, వైశంపాయనుడు మొదలైన మహామునులు నీ యాగానికి వచ్చారు అంటే ఆ యాగం ఎంతో గొప్పది. నీకు అన్ని శుభములు కలుగుగాక. దానికి జనమేజయుడు సంతోషించి, మహాత్మా, మీకేమి కావాలో కోరుకొనుడు, తప్పక ఇచ్చెదను అని అన్నాడు. ఇప్పుడు ఆస్తికుడు, జనమేజయ మహారాజా, నీవు వెంటనే ఈ సర్పయాగాన్ని ఆపుచేయుము, నాకు బంధువులైన పాములను కాపాడుము అని కోరాడు. అక్కడ ఉన్న ఋత్విక్కులు, బ్రాహ్మణులు, మహారాజా, ఆస్తికుడు గొప్ప తపస్వి, అతను కోరినట్టు ఈ సర్పయాగాన్ని ఆపించండి అని చెప్పారు. జనమేజయుడు ఆలోచనలో పడ్డాడు. అటు ఆస్తికుని కోరిక, ఇటు సకల బ్రాహ్మణుల ప్రార్థనలు. అలా ధర్మం విజయం సాధించింది. సర్పయాగంలో పడటానికి సిద్ధంగా ఉన్న తక్షకుడిని చూచి, ఓ తక్షకా, నిలుపుము, నిలుపుము! సర్పయాగం ఆగిపోయింది, మరలిపొమ్ము. జనమేజయుడు సర్పయాగాన్ని ఆపించాడు. బతుకు జీవుడా అంటూ తక్షకుడు నాగలోకం వెళ్ళిపోయాడు. ఆస్తికుడు సర్పయాగాన్ని ఆపించినందుకు, మిగిలిన పాములను కాపాడినందుకు యాగశాలలోని వారంతా సంతోషించారు. ఆస్తికుడిని ప్రశంసించారు. మహాభారతము ఆదిపర్వము ద్వితీయ ఆశ్వాసము సమాప్తము.